అప్పర్ లిప్ ఎప్పుడైనా నార్మల్ వ్యాక్స్ అప్లై చేసినా, పీల్ ఆఫ్ వ్యాక్స్ అప్లై చేసినా, బీన్ వ్యాక్స్ అప్లై చేసినా ఫస్ట్ క్లయింట్కి టన్ను పెట్టమనాలి. టన్ను పెట్టండమ్మా. టన్ను పెట్టమన్నప్పుడు మనది స్పాచులా ఈ డైరెక్షన్లో రావాలి. అప్లికేషన్కి కూడా టన్ను పెట్టమనాలి, పూలింగ్ టైంలో కూడా టన్ను పెట్టమనాలి. టన్ను పెట్టకుండా వాళ్ళు నార్మల్గా పెట్టారనుకోండి, మనం ఫోర్స్గా లాగేసరికి ఇక్కడ ఏమవుతుందంటే రెడ్గా ర్యాషెస్ పడిపోతుంది. నార్మల్ ఫేస్ ఆమె అంతా ఫేర్ ఉన్నా కూడా ఇక్కడ రెడ్గా నెక్స్ట్ డే ఆమెకి ఏమవుతుంది, బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది. పుల్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి మీరు అందరు. ఒక్క 2 minutes, 1 minute, హాఫ్ మినిట్లో అయిపోతుంది. ఫస్ట్ సపోర్ట్ స్పాచులాతో తీసుకోవాలి, దాన్ని ఇక్కడ పెట్టేసిన టన్ పెట్టండి. క్లయింట్కి చెప్పాలి ఇక్కడ టన్ పెట్టండి మేడం, టన్ పెట్టకుండా లాగొద్దు మనం. నజీకా ఈ పీల్ ఆఫ్ వ్యాక్స్ ఏమవుతుందంటే చిన్న చిన్న హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ డైరెక్షన్ అయిపోయిందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పీల్ ఆఫ్ వ్యాక్స్ ఒకటేసారి అప్లై చేయాలి. 1కి 2 సార్లు అప్లై చేస్తే స్కిన్ పీల్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. టన్ ఈ సైడ్ అయిపోయింది, ఈ సైడు ట్రై అయిందా చూసుకోవాలి. 1కి 2 సార్లు అయ్యింది. స్పాచులాతోనే సపోర్ట్ టైట్. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పార్ట్. మిడిల్ పార్ట్లో కూడా క్లయింట్కి మీరు జాగ్రత్తగా గమనించండి. హెయిర్ గ్రోత్ క్లయింట్కి ఎలా ఉందో అలానే అప్లై చేయాలి. ఇక్కడ వచ్చేసరికి గ్రోత్, హెయిర్ గ్రోత్ ఇలా స్ట్రేట్ పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గ్రోత్ ఇలా ఇలా పెరుగుతుంది. అర్థమైందా? డైరెక్షన్ ప్రకారంగానే అప్లికేషన్ చేయాలి. ఆపోజిట్ పుల్లింగ్. వ్యాక్సింగ్ ఏ పార్ట్ చేయండి అంతే అంతే. దీనికి కూడా టన్ ఎక్కడన్నా కొంచెం అంటితే ఫింగర్తో తీసేయచ్చు. ఆయిల్ ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే ఫేస్కి ఎవరికైనా జిడ్డుతనం నచ్చదు. 1 డ్రాప్ చాలు. టుడే క్లాస్ వచ్చేసి బీన్ వ్యాక్స్ విత్ అండర్ ఆర్మ్స్ అండ్ అప్పర్ లిప్. ఓకే, ఈజీ అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీరు చూసారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఫేస్ మొత్తం కూడా చేయించుకుంటారు.